రే మామా, రే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను రా. యాక్సెప్ట్ చేసిందనుకో, వితిన్ 2 daysలో సెట్ చేసేస్తా. అబ్బా అంత మూగోనువా? అయినా ఈ కాలంలో అమ్మాయిలు అంత అమాయకంగా ఏం లేరులేరా. అమ్మాయిలు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసి పడిపోతున్నారా. అయినా మన పోస్టుల గురించి తెలుసు కదా, లగ్జరీగా ఉంటాయి. నేను గాని రిక్వెస్ట్ పెట్టాననుకో, ఆటోమేటిక్గా ఏ అమ్మాయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరో రిక్వెస్ట్ పెట్టినట్టున్నారు, యాక్సెప్ట్ చేద్దాం. రే మామా, యాక్సెప్ట్ చేసిందిరా. అరే ఫాలోవర్స్ కోసం యాక్సెప్ట్ చేసిందేమోరా. యాక్సెప్ట్ చేస్తే పడిపోయినట్టేనా? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది కదా, ఇప్పుడు చూడు నా టాలెంట్ ఏంటో చూపిస్తా. మేడం, మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి చెప్పు. అంటే స్వర్గంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తారా? ఏమో తెలీదు, ఎందుకని? అంటే మీలాంటి దేవతలు స్వర్గంలో ఉంటారు కదా, అంటే ఈ సోషల్ మీడియా ట్రెండ్ స్వర్గంలో కూడా స్టార్ట్ అయిందనమాట. అబ్బా, ఇలా ఎంతమందికి చెప్పావేంటి? మనుషులకైతే చాలా మందికి చెప్పాను, మీలాంటి దేవతలకి చెప్పటం ఇదే ఫస్ట్ టైం. ఓర్ నాయనా, ముదుర్లను చూసినా గానీ నువ్వు దేశం ముదుర్రా నాయనా. నీ పక్కనుంటే చెడిపోయేటట్టున్నా. నీ ఆ పక్కెళ్ళి చదువుకుంటా. హలో సార్, ఏంటి బిజీనా? ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా BMW కారు వేసుకుని తాజ్ బంజారా టీ తాగడానికి వెళ్తున్నాను. అబ్బో, మీరంతా రిచ్చా? ఏ పెద్ద రిచ్చేం కాదు, 2 రెస్టారెంట్లు, ఒక బార్ ఉందంతే. ఏంటి, కలవడానికి రెడీనా మరి? ఓకే. రే మామా, ఓ 10 రూపాయలు ఉన్నాయా? 1/2 టీ తాగొద్దా వెళ్ళి? ఓర్ని అయ్యా, ఇందాక చెప్పిందేంట్రా అమ్మాయికి? నీకు టీ తాగుతాను డబ్బులు లేవు కానీ నీకు తాజ్ బంజారా హోటలు, బియ్యానికి డబ్బులు లేవు కానీ BMW కారు. అబ్బా ఏం యాక్టింగ్ రా. అలా చెప్పకపోతే అమ్మాయిలు పడర్రా. ఇదో టెక్నికల్ స్టంట్ రా ఈ రోజుల్లో. బాగుంది. నువ్వు చాలా అప్డేట్ అవ్వాలరా. నీ అంత అప్డేట్ నాకు అవసరం లేదులేరా. ఏం చెయ్యట్లేదు బేబీ, బోర్ కొడుతుంది. మలేషియా ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నా. అవునా? నువ్వు కూడా వస్తావా? తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా. ఓ అవునా, సరే బేబీ, బాయ్. అరే 4 రోజులు షర్టు మార్చుకోవడానికి గతి లేదు కానీ నీకు మలేషియా ట్రిప్ ఒకటి. అరే పొద్దుగాలనే గారా వాడు బైక్ EMI కోసం వస్తే కుక్కలాగా బతలాడుకున్నావు, గుర్తులేదా? అన్న ప్లీజ్ అన్న, నీకు దండం పెడతాను అన్న. అన్న నాకు రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేక ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నా అన్న. ప్లీజ్ అన్న, నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ కట్టేస్తా అన్న. అన్న ప్లీజ్ అన్న, కాల్ పెట్టుకుంటా అన్న. ప్లీజ్ అన్న. ఫ్యామిలీ మెంబర్ డెత్ తర్వాత ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. పర్సన్ చనిపోయిన తర్వాత వితిన్ 3 monthsలో డెత్ సర్టిఫికేట్ ఇంకా ఆధార్ కార్డ్తో అది న్యాచురల్ డెత్తా లేకపోతే యాక్సిడెంటల్ డెత్తా అనేది ధృవీకరించాలి. అలా ధృవీకరించిన తర్వాత మీ దగ్గరలో ఉన్న FIC ఆఫీస్లో క్లెయిమ్ చేసుకోండి. తర్వాత FIC నుంచి అధికారులు వచ్చి మీకు ఎంత మొత్తంలో అమౌంట్ వస్తుందని చెప్తారు. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి 6 months నుంచి 7 months టైం పడుతుంది. మీరు నగదు మొత్తం పొందే హలో అమ్మా, బాగున్నారా? బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఏం మీ చేస్తున్నావు? అల్లుడి గారి కోసం పుదీనా పచ్చడి చేస్తున్నా. అంతా బాగుందా? అమ్మా, అంతా సవ్యంగానే ఉంది. ఇంతకీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మీ అల్లుడి గారా బయట టీవీ చూస్తున్నారు. ఓ టీవీ చూస్తున్నారా? ఇంకా ఏంటమ్మా సంగతులు? సరే అమ్మా, వంట చేసుకో. నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను. సరే అమ్మా, అయితే ఉంటా. హాయ్, ఏం చేస్తున్నావు? మర్చిపోయావా? ఓకే. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నా. కలుద్దామా ఈరోజు సాయంత్రం? ఓకే ఓకే, మరి నేను రెడీ అయి వచ్చేస్తా. రీసెంట్గా ప్రేమ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. భర్తలను టార్గెట్ చేసి
భార్యలు చంపటం ట్రెండింగ్గా మారింది. పెళ్లి చేసుకున్న నెల రోజులకే లాస్యా, వాటర్ తీసుకురా. ప్లానింగ్లు ఇదిగో తీసుకోండి. చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన హనీమూన్ మర్డర్ పుదీనా చట్నీ చేసావా? చేస్తున్నా అండి. సరేపో. గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ను కిరాయి హంతకులతో భార్య ఐశ్వర్య చంపించడం కలకలం రేపింది. ఏవండి, పుదీనా పచ్చడి చేసేశాను. మీరు తినేసేయండి, నాకు కొంచెం బయట పనుంది. దాన్ని చూసేసుకొని వస్తా. నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులేండి, నేను వెళ్తాను. సరే వెళ్ళు. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. బావున్నావా బాబు? బాగున్నానమ్మా. కోడలు ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం చేస్తున్నావురా? టీవీ చూస్తున్నా. ఇంట్లోనే ఉన్నావా? ఇవాళ సెలవుగా. కోడల్ని పిలువు ఒకసారి. లేదమ్మా, బయటికెళ్ళింది. బయటికెళ్ళిందా? ఏం పని ఉందిరా? ఏదో పనుందంటే వెళ్తానంటే వెళ్ళమన్నా. అలా ఎక్కడికి పడితే అక్కడికి ఎలా పంపిస్తావురా? నాకేం తెలుసు, పనుంది వెళ్తానంటే వెళ్ళమన్నా. అలా బయటకు ఒక్కదాన్ని పంపించకూడదురా. అట్లా కాదు. అసలే రోజులు బాలేవు. బయట ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదా? అలా ఎలా పంపించావు? అరే, నన్ను చెప్పనిస్తావా? ఏదైనా జరగరాంది జరిగితే? అలా ఏం జరగదులమ్మా. నీకన్నీ చెప్పి జరుగుతాయా ఏంటి? వాళ్ళకి పనులుంటాయి, వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కదమ్మా. సరే సరే, కోడలు రాగానే ముందు నాకు ఫోన్ చేయించు. సరేమ్మా. మర్చిపోకుండా తప్పకుండా ఫోన్ చేయించు. సరేమ్మా, రాగానే ఫోన్ చేయిస్తా. ఉంటా అమ్మా. హాయ్. హాయ్. ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టే ఉన్నానా, ఏమన్నా తేడాగా ఉన్నానా? నిజం చెప్పు. అంతకు మించి బాగున్నారు. ఓ, ఇంకేంటి ప్లానింగ్స్ ఏంటి? మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంటి పెళ్ళి అంటుంది? ఓ, కొంతమంది అమ్మాయిలు పెళ్ళి అంటేనే కానీ ఒప్పుకోరు కదా. ఈసారికి ఎలా కానిచ్చేద్దాం. చేసుకుందాం. షూర్ షూర్. అయితే ఇంటి దగ్గర ఎవరు లేరు, వచ్చేసే. ఓ, ఓకే, డన్. బాయ్ బాయ్. ఓకే, బాయ్. అమ్మా. ఏంటి ఇంటి లోపలికి తీసుకెళ్తాం అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చా? ఇక్కడ అందరూ చూస్తారేమో, బాగోదేమో. అది కాదు. మరి ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇంట్లో మా ఆయన ఉన్నాడు. ఏంటి, నీకు పెళ్ళయిందా? అయినా దీనికి పెళ్ళైతే మనకెందుకు, మనకు కావాల్సింది అది కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? మా ఆయన్ని చంపేద్దాం. ఏంటి, మర్డర్ చేయాలా? మర్డర్ చేయాలని అంత ఈజీగా చెప్పేశా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పటి నుంచి పరిచయం నీకు? అంటే ఎప్పటి నుంచో పరిచయం అండి. ఏం మాట్లాడుతున్నావు సార్? 2 రోజులే సార్ ఇన్స్టాలో పరిచయం అయ్యి. తనకు పెళ్ళయిందన్న సంగతి కూడా నాకు తెలియదు సార్. 2 రోజుల పరిచయానికి నన్ను చంపి మీరు పెళ్లి చేసుకోవడం దేనికిరా? నేనే డైవర్స్ ఇస్తాను, హ్యాపీగా పెళ్లి చేసుకుని ఉండండి. నన్ను చంపడం దేనికిరా? సార్, ఏదో 2 రోజులైంది పరిచయం అయింది, సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాను సార్. మీరేంటి సార్ పెళ్లి గిల్లి అంటారు సార్? సార్ ఇదిలేండి సార్, ప్లీజ్ సార్. ఆంటీ అని తెలిస్తే రానే రాకపోదును. ఏం తక్కువ చేశానే నీకు? ఇన్ని రోజులు మన పెళ్ళైన జీవితంలో నిన్ను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టానా? సరే, నీకు ఇష్టం లేకుండా నాతో ఉండడం దేనికిలే. డైవర్స్ ఇచ్చేస్తాను, వాటితోనే వెళ్ళిపో. ఏమండి,
ఐఎమ్ రియలీ సారీ అండి. ఇంత జరిగిన తర్వాత నువ్వు సారీ అన్నంత మాత్రం నాకు క్షమించే అంత పెద్ద మనసు నాకు లేదు, నా వల్ల కాదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు డైవర్స్ ఇస్తా అని చెప్పానుగా, వాడి దగ్గరికి వెళ్ళిపో. సారీ అండి. చేయాల్సిందంతా చేసి సారీ చెప్తున్నావా? మిమ్మల్ని అడగడానికి అర్హత కూడా లేదు, కానీ అడుగుతున్నా. ఐఎమ్ రియలీ సారీ అండి. నిన్ను క్షమించే అంత పెద్ద మనసు నాకు లేదులే కానీ నువ్వు చేసిన తప్పుకి నీకు అదే పనిష్మెంట్. నీకు డైవర్స్ ఇస్తున్నా, వెళ్ళిపో. ఐఎమ్ రియల్లీ సారీ అండి. తప్పు చేసేటప్పుడు తెలియలేదు. ఐఎమ్ రియల్లీ సారీ అండి. నన్ను క్షమించండి. మీరు క్షమించకపోతే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. సరే. సోషల్ మీడియా అనేది కుటుంబీకులను, స్నేహితులను దగ్గర చేసుకోవడం కోసం మాత్రమే వాడుకోవాలి. అపరిచిత పరిచయాలు మంచివి కావు. జాగ్రత్తగా ఉండండి.